पीट हाथ पाँव मार के। రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్ రేసర్లు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ వద్ద రేసింగ్ నిర్వహించారు. భారీగా సౌండ్ వచ్చేలా కార్లకు సైలెన్సర్లు ఏర్పాటు చేసి హంగామా సృష్టించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి కార్లతో దూసుకెళ్లారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒక రేసర్ని అరెస్ట్ చేయగా మిగతా వారంతా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ శివార్లలోని సాఫ్ట్వేర్, ఐటీ హబ్ ప్రాంతాలు వేదికగా కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. రేసింగ్ కార్లు, బైకులతో బీభత్సం చేస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లతో కార్లు, బైకులను వేగంగా నడుపుతూ హల్చల్ చేశారు. టీ హబ్, ఐకియా, మైహోమ్ పూజ సమీపంలో రోడ్లపై రేసింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న హోండా సిటీ కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే కారు డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి దూసుకెళ్లాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ రమేష్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడిన 19 ఏళ్ల రేహాన్ అనే యువకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి హోండా సిటీ కారుతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మిగిలిన రేసర్లు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. పరారైన మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సిటీలో ఇలాంటి అక్రమ రేసింగ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.